ఆంధ్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అడ్వాన్స్గా క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఎందుకంటే మన సంక్రాంతి వరకు ఎట్లా నేను నాను కదా, సంక్రాంతి అంటే మీ దగ్గర పెద్ద పండుగ. 3 గ్రీటింగ్ తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవనీయులు సీనియర్ ముఖ్యమంత్రిగా, దేశంలో 4వసారి ముఖ్యమంత్రిగా 24 గంటలు కష్టపడి కొత్త రాష్ట్రమైన దీన్ని ఇతర రాష్ట్రాలతో పోటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాదాపు గంటన్నర సేపు సుదీర్ఘంగా మేము ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించిన తర్వాత అన్ని విషయాలలో తెలుగు రాష్ట్రాలు, హైదరాబాదులో వారు ఏ విధంగా ఆ రోజు హైటెక్ సిటీ కట్టి అక్కడ రోడ్లు వేసి అక్కడనే రయేజ మైండ్ స్పేస్ ఎస్సీజెడ్ ఏర్పాటు చేసి శిల్పకళావేదిక, శిల్పారామం లాంటివి తీసుకొచ్చి ఒక దారి చూపి హైటెక్ సీఎంగా ఆ రోజు చూపిన దారిలో కంటిన్యూషన్గా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎక్కడ కూడా దాన్ని చేంజ్ చేయకుండా అదే ఔటర్ రింగ్ రోడ్డుని కంప్లీట్ చేయడం ఫాస్ట్గా, అక్కడనే ఒక జిఎంఆర్ సంస్థతోని ప్రపంచంలోనే ఒక మోడల్ ఫేమస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టడం, ఆ తర్వాత అక్కడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ మీరు చూస్తున్నారు ఇవాళ ఏ విధంగా పోతున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ముఖ్యమంత్రి చేసిన దాన్ని డిఫర్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు ముందుకు తీసుకుపోయి ఇవాళ హైదరాబాదు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నది. బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది హైదరాబాద్. దానికి నాంది పలికింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు. నేను అప్పుడు అసెంబ్లీలో ఉండి విజన్ 2020 డాక్యుమెంట్ కానీ బిల్ క్లింటన్ తీసుకొచ్చి హైటెక్ సిటీ ఓపెన్ చేయించి ఇవన్నీ ఇది ఇట్లా పెరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్తే మేము నిజంగా కూడా నమ్మలే. నేను ఓపెన్గా చెప్తున్నా. అరే రాష్ట్రం అంతా వర్షాలు లేవు, కరువు ఉన్నది, ఆదాయం లేదు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 ఏళ్ళు వర్షాలు లేవు. ఆ కరువుతో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అని ఈయన మొత్తం కూడా హైటెక్ గురించి మాట్లాడుతున్నంటే దీంతోనే రేపు ఉద్యోగాలు వస్తాయి, మన హైదరాబాద్ ఇన్కమ్ పెరుగుతుంది, మనం అంతా డెవలప్ చేసుకోవచ్చని వారి ఆలోచన చూస్తే వారు ఆ రోజు అసెంబ్లీలో రోజు నేను రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడిని, ఆయన చెప్పేది వినేవాడిని. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన అనుకునే దానికంటే ఎక్కువ దాటిపోయినాం. ఎందుకంటే దానికి మొదటి కారణం ఆయన అయితే, 2వ కారణం రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము డివైడ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకుపోయినాం. అలాంటి ముఖ్యమంత్రి గారితో మా రైజింగ్ తెలంగాణ 2047 ఏదో భారత్ ఫ్యూచర్ సిటీలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం విధంగా వేలాది మంది ఇన్వెస్టర్స్ పిలుచుకుంటూ ఇప్పటికే చాలామంది వాళ్ళు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి మెయిల్స్, మేము కూడా అటెండ్ అవుతున్నామని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ని దేశం కాదు మాకు పోటీ అని చెప్పి ప్రపంచ స్థాయిలో కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఈ ఈవెంట్ జరుపుతున్నాం సార్, మీరు తప్పకుండా రావాలి. మీరు హైదరాబాద్లో ఫౌండర్ చేసిండ్రు, మీరు వచ్చి కూడా మీరు మీ స్టేట్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నావు, డెవలప్ అవుతుంది. మీరు కేంద్రం సహకారంతో మీరు నిధులు తెచ్చుకుంటున్నావు, మాకు సమయం ఇవ్వాలని నేను పరిశీలించుకొని ప్లాన్ ఎట్లా ఉంటుంది, నా ప్లాన్ ఏంది, ఎట్లా రావాలి, ఎప్పుడు రావాలి అవన్నీ కూడా చర్చించుకొని అలా ఇన్ఫార్మ్ చేస్తారు మా ఆఫీస్ వాళ్ళు కూడా. నేను కూడా నీతో మాట్లాడతానని చెప్పి వారు చెప్పడం, నిజంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దాదాపు గంటన్నర సేపు 4 టైమ్స్ సీఎం ఇంత టైం ఇచ్చి అతని అనుభవాలు, రాజకీయాలంటే మీకు చెప్పేవి కావాలి,
ఏం లేదంత సీక్రెట్. కానీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎట్లుంటాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ 2 సార్లు, ఇక్కడ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలు, ఆయన చేసే కార్యక్రమాలు రాజకీయ పరంగా విభేదించిన కొన్ని విషయాలలో ఇప్పుడే చెప్పాను. హైటెక్ సిటీ అంటే కొందరు విమర్శించిన నాలాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాలే. అప్పుడు బిల్ క్లింటన్ ప్రోగ్రాం ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ఆయన స్పీచ్ విన్నాను, చంద్రబాబు నాయుడు స్పీచ్ విన్నాను. మీ సేవా కేంద్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఇవ్వచ్చో ఇవన్నీ కూడా చూసినాం. కానీ నేను ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో వారు చేసే పనులకు ఆ రోజు నేను బాగా ఫాలో అయినాను. బహుశా అందుకనే ఉన్నది ప్రజలు కూడా 6వ సార్లు నన్ను గెలిపించాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. బాబు గారు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవే, దానిమ్మడే ట్రైన్ కారిడార్ విషయం కూడా చాలా స్పీడప్గా మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం, మీరు కూడా ఫాలో చేస్తున్నారు. త్వరగా చేద్దామని చెప్పి ఇంకొక కొత్త విషయం వారికి చెప్పడం జరిగింది. మన్ననూరు అంటే తెలంగాణ నుంచి మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ నుంచి శ్రీశైలం వరకు. శ్రీశైలం అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందైనా దేశం మొత్తం దక్షిణ కాశీగా పిలుస్తారు. దానికి పోవాలంటే నైట్ టైం ట్రావెలింగ్ ఉండదు, ఘాట్ రోడ్ క్లోజ్ చేస్తారు. అక్కడ సరిపోని కాటేజీ లేవు, లక్షల మంది భక్తులు వస్తున్నారు. దాన్ని నేను గడ్కరీ గారి దగ్గర ఒక 52 కిలోమీటర్లు ఆ ఘాట్ రోడ్లో మీరు ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ చేయండి అని చెప్పి నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటబడి ఇప్పుడు డిపిఆర్ శాంక్షన్ చేసడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చిండ్రు. దాదాపు 7,400 కోట్ల అవుతున్నట్టు అంచనాది. ఎందుకంటే రోడ్ వైండింగ్ ఛాన్స్ లేదు, టైగర్ ఫారెస్ట్ కాబట్టి వాళ్ళు 4 లేన్ గీయరు, సింగిల్ లేన్ కాబట్టి యాక్సిడెంట్ అవుతుందని చెప్పి, ప్లస్ టైగర్స్ వస్తాయని చెప్పి ఫ్లైఓవర్ తీసుకొని సింగిల్ ఎలివేటెడ్ కారిడారు, దేశంలో బహుశా లాంగెస్ట్ ఎలివేటెడ్ కారిడారు. ఇప్పుడు ప్రజెంట్ 7,400 అని అప్రాక్సిమేట్, ఇంకా పెరగొచ్చు. అది తప్పకుండా శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి నాకు గడ్కరీ గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా డిపిఆర్కు ఆర్డర్ ఇస్తున్నారు. నేను ఎంపీగా ఉన్న అనుభవంతో ప్రధానమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోడ్ల విషయంలో గ్రీన్ఫీల్డ్ మాకు బందర్ పోర్ట్ వరకు, అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ ఒకటి ఉన్నది, ఎగ్జిస్టింగ్ 8 లేను, 6 లేన్ రోడ్డు, 2 లేన్ ఏమో విలేజ్ సర్వీస్ రోడ్. అది నెక్స్ట్ మంత్ టెండర్, జనవరి ఎండింగ్. అది వస్తే కూడా మనకు ట్రాఫిక్ కొంచెం ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం విజయవాడ రావాలంటే 2 గంటలు 3 గంటల ముందు ఇంట్లోకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కు గంటల ముందు పోవాలి, మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ గన్నవరంకి వెళ్ళి సిటీకి రావాలి అంటే 6-7 గంటలు పడుతుంది. కనీసం ఇప్పుడు 6 లేన్ 8 లేన్ చేస్తే